ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభోదయం. మీ అందరికీ ప్రభు నామములు శుభములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ యొక్క 5వ తేదీ సండే ఈజ్ హాలిడే అంటారు, జాలిడే అంటారు, బాలిడే అంటారు, ఏంటో కానీ సండే ఈజ్ స్పిరిచువల్ డే. మనకి ఆరాధనా సమయం ఈ దినం. మన సంఘాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ దినం ఆ ప్రభు సన్నిధికి వెళ్ళి దేవదేవుని ఆరాధించాలి, దేవదేవుని పూజించాలి. సంఘమును గూర్చి దేవునికి ఒక ప్రణాళిక ఉంది ప్రియులారా. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ద చర్చ్. ఈ సంఘాన్ని గూర్చి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. చాలా మంది అనుకుంటారు ఏదో ఒక సంఘం మూతబడినంత మాత్రాన, ఒక సంఘాన్ని ముయించి వేసినంత మాత్రాన, లేక ఒక సంఘం బాగా జరగలేకపోయినంత మాత్రాన, ఒక సంఘానికి సభ్యులు తగ్గినంత మాత్రాన సంఘం లేదు, సంఘం పని అయిపోయింది అనుకోవడం చాలా పొరపాటు. ఈ సార్వత్రిక సంఘం యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కనిన సంఘము. ఇదేం ఆకస్మికంగా రాలేదండి. ఎఫెసీ 3:11 ఒక మాట రాయబడింది, చూడండి. ఇది ఆకస్మికముగా కలిగింది కాదు, దీనికి ప్రత్యామ్నాయం కానీ తాత్కాలిక ప్రామాణిక కానీ ఏదీ లేదు. ఇది దేవుని నిర్ణయం చొప్పున కలిగిన సంఘం. ఇది ఆయన స్వరక్తం ఇచ్చి కన్న సంఘం. ఇది ఆయన స్వరక్తం ఇచ్చి కన్న సంఘం, ప్రసవ వేదన పడి కన్న సంఘం. కాబట్టి ప్రియులారా, ఈ సంఘాన్ని భూస్థాపితం చేయాలని, సంఘం లోకంలో లేకుండా చేయాలని అనేక మంది రాజులు, బలవంతులు, జ్ఞానవంతులు ఎంతోమంది లేచారు. చివరికి వాళ్లే భూమిపైన లేకుండా పోయినారు. కానీ సంఘం విస్తరించుతూనే ఉంది. అపొస్తలుల కాలం నుండి, నీరో చక్రవర్తి కాలం నుండి అనేక శ్రమలు సంఘానికి కలిగాయి. కానీ సంఘం విస్తరిస్తూనే ఉంది. కారణం, ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఆయన నిత్య సంకల్పంలో ఉంది. ఎంత గొప్ప మాట! సంఘము దేవుని యొక్క నిత్య సంకల్పంలో ఉంది. కావున ప్రియ దేవుని బిడ్డ, అలాంటి సంఘంలో నువ్వు ఒక సభ్యుడు కావడం అనేది నిజంగా అది నీ అదృష్టం. ఈ సార్వత్రిక సంఘము దేవుని సంఘము, దేవుడు కలిగిన సంఘం. ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనములో ఎంత మంచి మాట ఉందో చూడండి. సంఘం గురించి, క్రీస్తు బలియాగము ద్వారానే సంఘమును కొనేను. ఏమంటే ఆయన బలి సంఘాన్ని కొన్నాడండి. ఇది ఫ్రీగా ఏర్పడింది కాదు, ఫ్రీగా వచ్చింది కాదు, తాత్కాలికంగా ఏర్పడింది కాదు. తన ప్రాణము బలిగా అర్పించి సంఘాన్ని కొన్నాడు. కావున ఈ సంఘము దేవుని యొక్క ప్లాన్ ప్రకారం నిర్మాణం చేయబడుతుంది. సంఘము ఎప్పుడు కూడా శిథిలం కాదు. శిథిలం చేయాలనుకున్న వాళ్ళు శిథిలమైపోయారు, కానీ సంఘం మాత్రం దేదీప్యమానంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. హల్లెలూయా. కావున ప్రియులారా, నా ముఖ్య విన్నపం ఏంటంటే, ఈ దినము మనమందరము దేవుని సంఘంలో కనబడాలి, ప్రభు సన్నిధిలో కనబడాలి, దేవదేవుని ఆరాధించాలి. తప్పకుండా వెళ్ళండి. ఇంకొక మాట చెప్పనా, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘానికి వెళ్ళండి. వీలుంటే మీ గ్రామంలో ఉంటే రోజుకో సంఘం మారే క్రైస్తవులు, మార్పు కోరుకునే క్రైస్తవులు, జల్సాలు కోరుకునే క్రైస్తవులు బయలుదేరారు. నో, అది దేవుని చిత్తం కాదు. నీ కన్న తండ్రి ఎవరు?
ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత దైవజనుడు నీకోసం ప్రార్థించే ఒక తండ్రి ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి ప్రసవ వేదన పడి కన్న సంఘం ఉంది. తండ్రి ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. అదే సంఘానికి వెళ్ళాలి, వేరే సంఘానికి వెళ్ళకూడదు. అంటే ఎప్పుడు ఆ గ్రామంలో ఉంటే, ఉదాహరణకి మనం చెన్నై, హైదరాబాద్, ఆయా సిటీస్ లేక దూర ప్రయాణం పోయాం, అక్కడ ఏ సంఘానికైనా వెళ్ళండి. అయితే నేను దూర ప్రయాణం పోయినా నేను మా ఊర్లో మా సంఘానికి వెళ్ళాలని ఒక మూర్ఖత్వంతో ఆ దినం దేవుని ఆరాధనకు పోకుండా ఉండొద్దు. తప్పనిసరిగా ఏదో ఒక సంఘంలో వెళ్ళి మోకాళ్ళుని ప్రభువును ప్రార్థించు, పరలోక ఆశీర్వాదాలు పొందుదువు గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనమందరం దేవుని సన్నిధిలో కనబడాలని ఆ దేవుడి చిత్తం. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడి వాక్యం దీవించును గాక. మహోన్నతుల స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ ఈ దినము మీ సంఘానికి వెళ్ళి ఆరాధించి, ఆరాధనలో పాల్గొని, ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధించి పరలోక ఆశీర్వాదాలు పొందే కృప దయచేయమని కోరుచూ ఉన్నాను తండ్రి. ఈ దీవెనల ఆశీర్వాదాలు, కృపలు ప్రతి బిడ్డపైన కురుమరించి బలపరిచి నీ బిడ్డలుగా, నీ సంఘంగా మీరు కట్టి ఉన్నారు. ఇంకనూ సంఘాలను అభివృద్ధిపరచండి ప్రభువా. నీ కృపలో ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామమున పెద్ద వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. మనమందరము ఆ ప్రభు సన్నిధిలో ఈ దినము కనబడదుము గాక. ఆ దేవదేవుని ముఖ దర్శనం చేయదుము గాక. హల్లెలూయా.